అందరికీ నమస్తే. ఈరోజు ట్రెండింగ్ వార్త, కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చబోతున్నారు. సిద్ధరామయ్యను దింపుతున్నారు, ఇంకెవరినో ఎక్కించబోతున్నారు. చాలా కీలకమైన సమావేశం ఢిల్లీలో స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇక ఒక ఫైనల్ నిర్ణయం హైకమాండ్ తీసుకోబోతుంది. కర్ణాటక సిద్ధరామయ్యను దింపబోతున్నారు. దింపితే ఎవరు అనే దానిపైన ఒక ఆప్షన్ ఉంది వాళ్ళకు. ఆ ఆప్షన్లో వాళ్ళు ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది అనేది ఒక చర్చ. అన్ని నేషనల్ మీడియా మొత్తం అదే వార్త నడిపిస్తుంది ఇప్పుడు. కానీ తెలంగాణలో ఏంది పరిస్థితి? తెలంగాణలో అక్కడ రాజకీయాలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ప్రభావితం చూపిస్తాయి. అక్కడ 3 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చి, మన గవర్నమెంట్ వచ్చి 2.5 years అయింది, రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ వచ్చి. కానీ ఈ ఆ మార్పు తర్వాత ఎవరిని ఎక్కించాలనే దానిపైన తెలంగాణ రాజకీయాలు కూడా రిఫ్లెక్ట్ రాబోతున్నాయి. అవి ఏంది, తెలంగాణకి ఎట్లా లింక్ ఉందో మీకు చెప్తా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. సిద్ధరామయ్య దింపితే ఎవరైనా నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటారు? డీకే శివకుమార్ అనుకుంటారు. ఏంటంటే ఇద్దరి మధ్య ఏదో ఒప్పందం జరిగింది, ఆయన 2.5 years, ఈయన 2.5 years. చాలాసార్లు ఇదంతా ఓపెన్గానే చాలా వార్తలు బయటకు వచ్చినాయి. కానీ ఇప్పుడు హైకమాండ్ పరిశీలిస్తున్న పేరు మల్లికార్జున ఖర్గే. ఆయనను ముఖ్యమంత్రిగా చేయొచ్చు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, డీకే శివకుమార్ను కాదు అనేది ఒక వార్త బయటకు వచ్చింది. ఎందుకు డీకే శివకుమారే కదా అంటే, డీకే శివకుమార్ కూడా ఒప్పుకోగల వ్యక్తి మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి ఇస్తే డీకే శివకుమార్ కూడా తలకాయ ఊపుడు తప్ప ఆయన చేసేదేం లేదు. ఎందుకు డీకే శివకుమార్ను పక్కన పెట్టినరు? సరే, ఒక సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి వాళ్ళకి అవకాశం ఉన్న దగ్గర ఇస్తున్నారేమో అనుకోవచ్చు అవకాశం. కానీ డీకే శివకుమార్ చెక్ పెట్టి ఎందుకు ఇస్తున్నారు అంటే, డీకే శివకుమార్ కూడా డబల్ గేమ్ ఆడుతున్నాడు అక్కడ. డబల్ గేమ్, అటు నాకు ఏ పోతే అసలు ఎట్లుంటుందో అని బీజేపీ వాళ్ళని కలవడము, కొంత బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న సంకేతాలు చాలాసార్లు హైకమాండ్ పోవడము, రాహుల్ గాంధీ ఇండియాలో లేని టైంలో ఒక్కడే సింగిల్గా పోయి అమిత్ షాను కలవడము, ఒకటేసారి కలిసిండు ఆయన. ఒక్కసారి కలిస్తేనే వాళ్ళకు అనుమానాలు వచ్చేసినాయి ఆయన మీద. వచ్చేసి అప్పటి నుంచి ఓకే ఉన్నదంటే ఉన్నాడు, ముఖ్యమంత్రి మాత్రం వద్దు. మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి చేస్తే డీకే శివకుమార్ ఆయన పని ఆయన చేసుకుంటుండాలి. ఆయన డిఫాక్టో సీఎంగా ఉంటాడా, లేకపోతే ఇప్పటిలాగానే ఉంటాడా, ఏం చేస్తాడు? ఆయన ముఖ్యమంత్రిని చేస్తే ఇంతకన్నా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది కాంగ్రెస్కు కర్ణాటకలో అనేది వాళ్ళకున్న రిపోర్ట్స్. మరి తెలంగాణకి ఏంది లింక్స్? నిజంగా తెలంగాణకు కూడా ముఖ్యమంత్రిని మారుస్తారు అనే చర్చ చాలాసార్లు జరిగింది. ఒకవేళ నిజంగా బట్టి విక్రమార్క ఆయన చేతిలో పోగొట్టుకున్నాడు, కానీ ఒకవేళ ఆయన కనుక కరెక్ట్గా ఉంటే బట్టి విక్రమార్క చాలా అవకాశాలు ఉండేది, ఒక క్యాస్ట్ బేస్డ్ కానీ లేకపోతే లాయల్టీ అన్ని రకాలుగా. కానీ ఇప్పుడు డీకే శివకుమార్ మొత్తం డబ్బులు పెట్టి కాంగ్రెస్ని గెలిపించిండు, కర్ణాటకలో అవసరమైనప్పుడు డబ్బులు పంపించిండు. అయినా సరే డీకే శివకుమార్ పేరు కాకుండా, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అని కాకుండా మల్లికార్జున ఖర్గేనో లేకపోతే ఇంకొకరి పేరు ఎందుకు పరిశీలిస్తున్నారంటే, కాంగ్రెస్ ఈ మధ్యకాలంలో గుణపాఠం నేర్చుకున్నది. కేవలం డబ్బులు పంపడం మాత్రమే కాదు, ఎవరైనా సరే లాయల్టీ కూడా చాలా ఇంపార్టెంట్. లాయల్టీ కావాలి, డబ్బులు కావాలి, డబ్బులు పంపేతోళ్ళు కావాలి. డబ్బులు పంపేతోళ్ళే ముఖ్యమంత్రులు కావాలి అనుకుంటే కాంగ్రెస్ చూస్తున్నారు కదా ఏమవుతుందో, తెలంగాణలో ఏమవుతుందో మీరు చూస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి లాయల్టీ లేదు. సిద్ధరామయ్య గారు కూడా జనతాదళ్ నుంచి వచ్చిన వాళ్ళు, పార్టీకి కాంగ్రెస్లో డైరెక్ట్ వచ్చిన వాళ్ళు కాదు. డీకే శివకుమార్ బై కాంగ్రెస్లో ఉన్నోడే. కానీ ఇప్పుడు సిద్ధరామయ్య దింపుతాడని చెప్పేసి ఆయన డబుల్ గేమ్ ఆడేసరికి హైకమాండ్ ఆయనను తొక్కిపట్టి అట్లా ఉంచింది. చూద్దాంలే, అయినప్పుడు చూద్దాం, కొన్ని రోజులు ఉండని, ఇది మళ్ళీ ఎడుదారి తీస్తుందో ఏ కథనో అని. మల్లికార్జున ఖర్గేకి ఇస్తే డీకే శివకుమార్ కూడా ఒప్పుకుంటాడు, ఏం చేయలేడు. ఆయన కూడా ఆడ ఎమ్మెల్యేలు కూడా 2 వర్గాలుగా చీలిపోయారు. సిద్ధరామయ్య వర్గం ఒకటి ఉంది, తర్వాత డీకే శివకుమార్ వర్గం ఉంది. డీకే శివకుమార్కి ఇస్తే సిద్ధరామయ్య వర్గం ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సేమ్ అక్కడ కూడా ఇట్లాంటి బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్, హైకమాండ్ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ ఇస్తే ఎక్కువైపోయారు ఇప్పుడు ఆ పార్టీకి. కానీ వాళ్ళు అవి భరించే సిచ్యువేషన్లో లేనట్టు కనిపిస్తుంది. కాబట్టి నెక్స్ట్ తెలంగాణలో బట్టి విక్రమార్క ఆ ఛాన్స్ కోల్పోయాడు. ఆయన ఆ ఛాన్స్ కోల్పోవడంతోన ఇక్కడ ఏంటి మరి ఎవరున్నారు? ఇక్కడ ఎవరన్నా రేవంత్ రెడ్డిని దింపితే గవర్నమెంటే పడిపోతుంది అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైసలు పంపుతుండొచ్చు. రేవంత్ రెడ్డి పైసలు పంపినంత మాత్రాన ఏదంటే అది మాట్లాడొద్దని కాదు. హైకమాండ్ ఇవన్నీ గుర్తించింది. ఈయన పైసలు పంపిస్తున్నాడు ఓకే, కానీ ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. హైకమాండ్నే సవాల్ చేసే విధంగా మాట్లాడుతున్నాడు సందర్భం దొరికినప్పుడల్లా. హైకమాండ్నే ఇక నేనే హైకమాండ్, అసలు హైకమాండ్ ఏంది మాట్లాడేది? హైకమాండ్కి ఉండదా? వాళ్ళు పీసీ చీఫ్ చేస్తే ఆయన కాంగ్రెస్ చీఫ్ అయ్యాడు రేవంత్ రెడ్డి. వాళ్ళు ముఖ్యమంత్రిని చేస్తేనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, అంతే. కాంగ్రెస్లో అట్లే ఉంటుంది, వాళ్ళు చేస్తేనే ఎవరైనా కూడా ఎవరంతా కాలేరు. కానీ రేవంత్ రెడ్డి అవన్నీ మర్చిపోయి ఇప్పుడు అట్లా కాదు, హైకమాండ్ ఎవరు, హైకమాండ్ ఏంది, 2034 నేను ఢిల్లీ పోతా, నేను చెప్తేనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రికి ఒప్పుకున్నాడు. స్టార్టింగ్ నుంచి ఇట్లాంటి చాలా కామెంట్స్ ఉన్నాయి, 1-2 కాదు, 10-15 కామెంట్స్ వెళ్తాయి ఇట్లాంటివి. ఇవన్నీ కూడా హైకమాండ్ను సవాల్ చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈయన దింపాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఎవరు, నెక్స్ట్ ఆప్షన్ ఏంది, నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? కానీ ఒకటి మాత్రం క్లియర్, కాంగ్రెస్ హైకమాండ్ తలుచుకుంటే ఎవరో పుట్టుకొస్తారు. కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పడేస్తాడేమో, పడిపోతుందేమో, ఈయన కూడా ఎప్పుడు బెదిరింపులేగా చేస్తున్నది.
ఈ నెంబర్ ఎవరున్నారు అని తెలుసుకోనికే ఇక్కడ చాలా చాలా ఎక్సర్సైజ్ నడుస్తున్నాయి. అసలు ఎవరెవరికి ఏమేమి పని అప్పగించారో తెలియదు. నిన్న మొన్న మహేష్ కుమార్ గౌడ్ ఎపిసోడ్ కూడా అందులో భాగమే. అసలు ఎవరెవరికి ఇక్కడ ఉన్న సీనియర్లకో లేకపోతే మినిస్టర్లకో ఎవరెవరికి హైకమాండ్ ఏం బాధ్యతలు అప్పగించిందో, ఎవరెవరు ఏం వర్కౌట్ చేస్తున్నారో తెలియదు. హైకమాండ్ ఎన్ని రోజులు భరిస్తుందో అన్ని రోజులే భరిస్తుంది. 5 నెలలు కాకపోతే 6 నెలలు అవుతుందేమో. కానీ రేవంత్ రెడ్డి మీద ఒక క్లారిటీకి వచ్చింది హైకమాండ్. ఇది ఎంత అయ్యే పని కాదు, ఇది లాస్ట్ వరకు ఇది కొనసాగే అవకాశం లేదు. లాస్ట్ వరకు కొనసాగడం అంటే రేవంత్ రెడ్డి ఎన్ని రోజులకున్నా చీలిస్తాడు పార్టీని. ఆయన ఏదో సొంత పార్టీ పెట్టుకోవడమో లేకపోతే బీజేపీ పోవడమో, ఆయనకి ఏ ఛాన్స్ ఉంటే అది బీజేపీ అండర్లోకి వెళ్ళిపోతాడు. అప్పట్లో రాహుల్ గాంధీ కామెంట్ చేసిండు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోవట్లను ముందు పంపించేస్తే కాంగ్రెస్ పార్టీ సెటిల్ అవుతుందని. ఇక్కడ ఇప్పుడు కర్ణాటకలో ఆయన బీజేపీతో అంటగాగుతున్నాడు అనే ఉద్దేశంతోనే డీకే శివకుమార్ ఆప్షన్ని మూసేసిండ్రు. వాళ్ళు మూసేసి నెక్స్ట్ ఆప్షన్ మాట్లాడుతున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి డైరెక్ట్గా బీజేపీ టచ్లో ఉన్నాడు, బీజేపీ యాంగిల్లో ఉన్నాడు, బీజేపీ దానిలో ఉన్నాడు, బీజేపీ లైన్లో ఉన్నాడు అని హైకమాండ్కు రిపోర్ట్లు పోయిన తర్వాతనే వాళ్ళు ఈ మధ్య కాలంలో కొంత రేవంత్ రెడ్డిని కూడా దగ్గర తీసుకునే పరిస్థితుల్లో లేరు. రేవంత్ రెడ్డికి యాంటీ వర్గాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ అంత ధైర్యంగా ఇక్కడ నుంచి రిపోర్ట్ పంపించండి. ఎందుకు పంపించండి రిపోర్టు? ఈయన బీజేపీతో లైన్లో ఉన్న విషయాన్ని ఎట్లా 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 పంపించగలిగింది? ఆయన హైకమాండ్ మనసు తెలుసుకున్నాడు కాబట్టి ఆయన ఢిల్లీ పోయి 2-3 సార్లు హైకమాండ్ లైన్ ఏముందో తెలుసుకున్న తర్వాత ఆ లైన్లోకి మహేష్ కుమార్ గౌడ్ పోయాడు. మహేష్ కుమార్ గౌడ్ కూడా రేవంత్ రెడ్డి ఇంకా తోకుపోయిన ఆయన్నే. రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది చేసిన ఆయన్నే మొన్నటి వరకు. కానీ హైకమాండ్లో ఆయన వాళ్ళ లైన్ మారిన తర్వాత హైకమాండ్ రేవంత్ రెడ్డి మీద అభిప్రాయము బయటకు వచ్చిన తర్వాత ఆ అభిప్రాయాన్ని పట్టుకొని ఆయన కూడా ఇక్కడ ఏం జరుగుతుందో ఒక ఒరిజినల్ రిపోర్ట్ను ఢిల్లీకి పంపగలిగిండు కాబట్టి ఆ రిపోర్ట్ అక్కడ ఉన్న ఎవరో ఒక కోవట్టు ఇక్కడ పంపించడము అదంతా జరిగింది. కేరళలో కేసీ వేణుగోపాల్ ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయాడు? కేసీ వేణుగోపాల్ చేసిన అనేక తప్పుల్లో మెజారిటీ తప్పు ఏంటంటే రేవంత్ రెడ్డి ఎంటర్టైన్ చేయడం. రేవంత్ రెడ్డితో ఆయనకు ఏముందో తెలియదు. మరి ఇక్కడి పోయే మూటల్లో ఆయనకి ఏమైనా పర్సెంటేజ్ ఉందా లేకపోతే ఈయనకున్న లింక్ ఏందో తెలియదు. ఏకంగా కేరళలో కేసీ వేణుగోపాల్ కోసం ఛానల్ను పెట్టిండు రేవంత్ రెడ్డి అంటే దాన్ని అర్థం చేసుకోవాలి ఇద్దరు బంధం. 2 నెలల ముందర ఛానల్ పెడితే పార్టీ అధికారంలోకి వస్తుందా? ఆ ఛానల్ ఎస్టాబ్లిష్ కూడా కాదు 2 నెలల్లో. అది ఎవరు తెలియదు కూడా తెలియదు. కానీ ఏదో కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి చేయడానికి పనికొస్తుంది. నెక్స్ట్ దాన్ని అక్కడ మొత్తం అదే నడిపించినట్టు వాళ్ళు. కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు, ఎమ్మెల్యేలు అందరూ కేసీ వేణుగోపాల్తో ఉండిపోయినరు. ఇదంతా ఒక ఎమ్మెల్యేలను ట్రాప్ చేయడానికి నడిపించారు కేరళ ఎమ్మెల్యేలను. కానీ హైకమాండ్ అవన్నీ నైచెల్తా ఆయన రేవంత్ రెడ్డితో అంటగాగడమే కేసీ వేణుగోపాల్ నెగిటివ్ అయిందండి. అంటే ఇదంతా ఈ 15-20 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు. ఒక 15-20 డేస్ నుంచి హైకమాండ్కి పోయిన హైకమాండ్కి ఉన్న రిపోర్ట్లు, తర్వాత వాళ్ళకి ఇంకా చాలా చాలా రిపోర్ట్లు ఉంటాయి. ఆ రిపోర్ట్లు తర్వాత ఇక్కడ జరిగిన పరిణామాలు ఇవన్నీ బేస్ చేసుకున్న తర్వాత వాళ్ళు రేవంత్ రెడ్డి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. వాళ్ళు ఏ నిర్ణయం? రేవంత్ రెడ్డి మనోడు కాదు, రేవంత్ రెడ్డి మనోడు కాదు, ఈయన మనోళ్ళ నటిస్తున్నాడు, కానీ ఈయన పని అంతా వేరే దగ్గర ఉంది. ఈ విషయంలో వాళ్ళు క్లారిటీకి వచ్చినట్టు. లేకపోతే పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ధైర్యం చేసి రేవంత్ రెడ్డికి యాంటీగా ఒక రిపోర్ట్ పంపలేడు, 100% పంపలేడు. ఎందుకంటే హైకమాండ్ ఎవరుంటారో ఏమవుతో తెలియదు. కానీ ఇక్కడ సీఎంతో కలిసి ఉండకపోతే ఆయనకు పని గడవదు, సీఎంతో మంచిగా ఉండకపోతే ఆయన చేసుకునే పనులు కూడా నడవవు. కాబట్టి ఆయన అంత ధైర్యం చేసి రిపోర్ట్ పంపించినట్టునే హైకమాండ్ లైన్ కూడా వేరే ఉంది అనేది క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు కర్ణాటక ఎపిసోడ్ చూసిన తర్వాత చాలామంది కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నది, మరి అక్కడ ఒక నిర్ణయం తీసుకునే స్టేజ్కి వచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. ఇక్కడ ఒకవేళ ఆ స్టేజీ వస్తే ఆ పరిస్థితి రావాలంటే ఇక్కడ ఎవరెవరు ఆల్టర్నేటివ్ కనబడాలి. ఎవరున్నారు ఆల్టర్నేటివ్? వాళ్ళకు లాయల్టీ కావాలి, పైసలు కావాలి. హైకమాండ్కి పైసలు ఇస్తే చాలామంది ఉన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళని ఎవరిని బ్లాక్మెయిల్ చేయడమో, ఎవరిని బెదిరించడమో, దగ్గర పైసలు వస్తాయి, ఆ పైసలు పంపించచ్చు. కానీ లాయల్టీ కూడా చాలా ఇంపార్టెంట్. లాయల్గా ఉండాలి, పైసలు ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఆ 2 క్వాలిటీస్ ఉన్న లీడర్ ఎవరు కనిపిస్తలేరు కాంగ్రెస్లో. ఉన్న వాళ్ళంతా ఉన్నారు. సామాజిక పరంగా నేనే ముఖ్యమంత్రి అనుకోవచ్చు, నేను బీసీ ముఖ్యమంత్రి అనొచ్చు, నేను ఎస్సీ ముఖ్యమంత్రి అనొచ్చు, నేను లాయల్టీ కాబట్టి, నేను ఓసీని కాబట్టి, నేను రెడ్డిని కాబట్టి నేనే ముఖ్యమంత్రి అనుకోవచ్చు. కానీ ఈ 2 ఆప్షన్స్ కావాలి, లాయల్టీ ప్లస్ ఇది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. బట్ కర్ణాటక తెర మీదకి వచ్చిన వల్ల తెలంగాణ కాంగ్రెస్లో ముఖ్యంగా కాంగ్రెస్లో మంత్రుల్లో ఎమ్మెల్యేలు ఈ రకమైన చర్చ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు కర్ణాటకది బహుశా ఈ రోజు రేపు తేలబోతుంది అంటున్నారు. కర్ణాటక తేలితే నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తారు. అందుకే వాళ్ళు క్యాబినెట్ విస్తరణ అట్లాంటి విషయాల మీద ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. అది ఇప్పుడే తీసుకోవద్దు, చూద్దాం. ఇంకొక స్టెప్ వేస్తే, ఒక బిగ్ స్టెప్ వేస్తే ఎట్లా ఉంటుంది అనే యాంగిల్ కూడా ఒక చర్చ ఉంది అంటున్నారు. అందుకే క్యాబినెట్ విస్తరణ అలాంటివి కొంచెం తాత్కాలికంగా ప్రస్తుతానికి ఆగినాయి అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో మనం కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్.